రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ఘట్ జంక్షన్ వద్ద అంబులెన్స్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడ్డారు. సాయి గణేష్ హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్ రమేష్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయినట్లు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం రమేష్ ను కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో ఆటో, అంబులెన్స్, కారు, 14 బైకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇంద్రకీలాద్రి కొండపై భారీ చోరీ జరిగింది. పార్కింగ్ చేసిన కారులోంచి గుర్తు తెలియని దుండగులు బంగారం ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ నుంచి అమలాపురం పెళ్లికి వెళ్లే దారిలోని ఓం టర్నింగ్ లో కార్ పార్కింగ్ చేసి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని వచ్చేసరికి బంగారం చోరీకి గురైందని బాధితురాలు పార్వతి తెలిపారు. దాదాపు 27 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది అంటూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎండలో కూర్చొని విద్యార్థినులు ధర్నా చేపట్టారు. మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది, స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవకపోతే గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా నాగనూలులో 10 రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక చేయి కోసుకొని 9వ తరగతి విద్యార్థిని యామిని ఆత్మహత్యం చేసుకుంది. 10 రోజులైనా అధికారులు టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దాదాపు 3 గంటల నుంచి తరగతులను బహిష్కరించి విద్యార్థినులు ధర్నాకు దిగారు. ఇంగ్లీష్ టీచర్ కళ్యాణిని సస్పెండ్ చేసి వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో క్లాసుల్లోకి వెళ్లమని నిరసన చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కవిటి మండలం కే కాపాసుకుద్ది గ్రామానికి చెందిన రవి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విదేశాలకు వలస కూలిగా వెళ్లిన రవి ఈ మధ్యకాలంలోనే ఇండియాకు వచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మృతుడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. యాసిడ్ తాగి కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలోని కేజీబీవీలో జరిగింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని బయట తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుండడంతో పాఠశాల సిబ్బంది ఆమెను మందలించడం, తనను ఇంటికి పంపిస్తారేమో అని భయంతో తీవ్ర మనస్తాపానికి గురై యాసిడ్ తాగి ఆత్మహత్యానికి పాల్పడింది. అనంతరం ఆమెను పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థినులతో గొడ్డు చాకిరి చేపిస్తున్నారని, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టరాజ్యంగా మారిందని విద్యార్థినులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ఉంటున్న సిద్వంతి అనే మహిళ భర్త 2.5 ఏళ్ల కింద మరణించాడు. అప్పటి నుండి 2 కుమార్తెలతో పుట్టింట్లోనే ఉంటుంది. 2 ఏళ్ల కిందట చిన్న కుమార్తె హారిక ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించారు. 2వ డోసు కుక్క కాటు టీకా వేసిన అనంతరం హారిక వారం రోజుల పాటు జ్వరంతో బాధపడింది. జ్వరంతో ఉన్నప్పుడే 3వ డోసు టీకా ఇచ్చారు. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో హారికను హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్కు రిఫర్ చేశారు. హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడే హారిక కాళ్ళు చేతులు స్పర్శ లేకుండా మారాయి. దీంతో నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా హారిక పూర్తి కోమాలోకి వెళ్లింది. 1.5 ఏళ్ల నుండి నల్గొండ, హైదరాబాద్లో పలు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేదని హారిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల సమయంలో కూలీల ఆటో బోల్తా కొట్టడం జరిగింది. సూర్యాపేట జిల్లా టేకుముల్ల నుండి ఖమ్మం జిల్లా పైనంపల్లి గ్రామానికి మిర్చి తెంపుటకు కూలీలు నిత్యం వస్తుంటారు. ఈ క్రమంలో ఆటో బోల్తా కొట్టడంతో 2 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున ఏకలవ్య కాలనీలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేసి 18 బైకులు, 5 ఆటోలు, 3 మొబైల్ ఫోన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా
అసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని, అలాంటి వారి వివరాలను పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సిఐ సుబ్బారావు సూచించారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం ఈడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జీలో చేర్చడాన్ని నిరసిస్తూ రేపు హైదరాబాద్ ఈడీ ఆఫీసు వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. అనంతరం అన్ని జిల్లా కేంద్రాల్లోనూ డీసీసీల ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. కోనోకార్పస్ చెట్లపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాటిని రక్షించాలంటూ ప్రముఖ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. అపోహాలు నమ్మి చెట్లను నరకొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ చెట్లు అత్యధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయని వైవీయు మాజీ వీసీ ప్రో ఏఆర్ రెడ్డి తెలిపారు. తక్కువ నీరు నిర్వహణ లేకుండానే ఈ మొక్కలు బతుకుతాయని అన్నారు. హైవేలపై విరివిగా నాటాలని, భూగర్భ జలాలను అత్యధికంగా తీసుకుంటాయనేది అవాస్తవమని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చాలా మంది విన్యాసాలు చేస్తుంటారు. ఇలా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిలో చాలా మంది ఉన్నారు. అయితే ఓ మహిళ రీల్స్ పిచ్చితో పిల్లల ముందే చనిపోయిన ఘటన యూపీలోని ఉత్తర కాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద చోటు చేసుకుంది. కాలు జారడంతో కాస్త లోపలికి వెళ్ళింది. దీంతో నీటి ప్రవాహం కూడా ఎక్కువ కావడంతో గంగా నదిలోకి కొట్టుకుపోయి చనిపోయింది. పోలీసులు ఇప్పటికీ ఆమె మృతదేహాన్ని గుర్తించలేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్ నారాయణపూర్ సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మావోయిస్టులు మరణించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 మృతదేహాలు, భారీగా ఆయుధాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మృతులను మావోయిస్టులు అగ్ర నేతలుగా గుర్తించారు. అయితే వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. యుఎస్లో చట్టవిరుద్ధంగా ఉంటూ సెల్ఫ్ డిపోర్టేషన్కు చేసుకునే వారికి ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. సాధారణ పౌరులు తమ సొంత దేశానికి వెళ్లేందుకు విమాన ఖర్చులతో పాటు కొంత నగదు ఇస్తామని తెలిపారు. అలా వెళ్లిన వారిలో మంచివారుంటే చట్ట పద్ధతిలో వెనక్కి తిరిగి రావడానికి అనుమతిస్తామన్నారు. యుఎస్ నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపడమే ప్రథమ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. వైద్య రంగంలో ఏఐ ఆవశ్యకతను తెలిపే ఓ వార్త వైరల్గా మారింది. కోవిడ్ సమయంలో యుఎస్కు చెందిన తల్లి తన 4 ఏళ్ల కుమారుడిని 17 మంది వైద్యులకు చూపించింది. ఎవ్వరూ ఆ పిల్లాడి సమస్యకు కారణాన్ని చెప్పలేకపోయారు. విసిగిపోయిన తల్లి చాట్ జీపీటీలో ఎంఆర్ఐ రిపోర్ట్స్, పిల్లాడి లక్షణాలను వివరించింది. దీంతో చాట్ జీపీటీ టెథర్డ్ స్పైనల్ కార్డ్ సిండ్రోమ్గా నిర్ధారించింది. ఈ సమాచారంతో వైద్యులు పరీక్షలు చేసి బాలునికి శస్త్రచికిత్స చేశారు. మహబూబాబాద్ జిల్లా ఈదురు గాలులతో కురిసి వర్షానికి కరెంటు తీగలు తెగిపడ్డాయి. ఇనుగుర్తి మండల కేంద్రంలో విద్యుత్ తీగలు కాలికి తగిలి విద్యుత్ షాక్తో ఉప్పలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. దీంతో పాటు అపారమైన పంట నష్టం జరగడంతో రైతులు వాపోతున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి పంట నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.